నంద్యాల ప్రజలు మీరు అనుకున్నంత నిద్రలో లేరు. ఎన్నో అవకాశాలు ఇచ్చినారు. ఈసారి మీకు బాగా బుద్ధి చెప్తారు. మీకు ఓటు వేయడంతో, శిల్పామోహన్ రెడ్డి గారికి ఓటు వేయడంతో నంద్యాల ప్రజలకు ఒరిగేదే ఉంది. ఏ ధైర్యంతో మీరు మా ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నారు? ఎటువంటి పరిస్థితులలో కూడా ఓటు వేయరు. నంద్యాలలో గత 13 సంవత్సరాల నుంచి జరుగుతున్నదంతా నంద్యాల ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. ఈ 13 సంవత్సరాలలో నంద్యాల 30 సంవత్సరాల అభివృద్ధికి వెనకెళ్లిపోయింది. దీనికి ప్రధాన కారణం ఎవరు అందరికీ తెలుసు. ఒక నాయకుడు అభివృద్ధి కాకుండా అడ్డుపట్టము కాక తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒకటైతే అభివృద్ధి చేయలేదు 10 ఏళ్లు, 3 సంవత్సరాలు అభివృద్ధి చేసే వాళ్లకు అడ్డుపడినాడు. ఇది ఆయన సాధించిన ఘనత. ఇంకోటి ఏమంటే ప్రస్తుతం ఈ మార్కెట్ లో ప్రతి ఒక్క పౌరుడు చూస్తున్నాడు మార్కెట్ ఎట్లుంది ఏం కథ అని. ఈ దుస్థితికి కారణం ఎవరో అందరికీ బాగా తెలుసు. ఈ పరిస్థితి రానికి, ఈ అభివృద్ధి అడ్డుకోవడానికి, ఈ ఇబ్బందులకు, ఈ యాక్సిడెంట్లకు, ఈ రోడ్డు వడలింగ్ కాకుండా ఉండడానికి కారణం ఎవరు అందరూ బాగా గమనిస్తున్నారు. నంద్యాల ఏ పౌరుడైనా కానీ ట్రాఫిక్ లో నిలబడి తన గుండె మీద చెయ్యి పెట్టుకుని నా ఓటుకు ఎవరు వేయాలా అని అనుకుంటే అతన్ని మనస్సాక్షి చెప్తుంది ఎవరికి వచ్చి ఎవరికి ఎగురుదని. ఏ ఆశ పెట్టుకొని మళ్ళా ఎలక్షన్లకు వస్తున్నారు? 13 సంవత్సరాలు నంద్యాల ప్రజలు బాగా గమనించినారు. ఇంకా మోసపోరు. అవకాశం ఇచ్చినారు, మళ్ళా అవకాశం ఇవ్వరు. క్యాడర్ అంటారు. మీ క్యాడర్ ఏముంది? మీ క్యాడర్ అభివృద్ధి అడ్డుకోవడమే మీ క్యాడర్. నంద్యాలలో ఉన్న మైనారిటీస్, దళితుల యొక్క ఆర్థిక అవసరాలు, వారి యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని వాళ్ళను ఓటు బ్యాంకుగా మలుచుకొని దాని మీద మీ రాజకీయ మెడలు కట్టుకున్నారు. కానీ వీళ్ళ కోసం పనికొచ్చే ఏ అభివృద్ధి కార్యక్రమం మీరు చేయలేదు.